హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం వాటర్ మిలన్ అన్నది తెచ్చుకుంటాం కదా, ఒకసారి పెద్దది తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే సగం కోసి సగం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. కానీ 2 డేస్ తర్వాత 1 డే తర్వాత తిందామంటే అది వాడిపోతుంది కదా, జ్యూస్ అంతా ఎండిపోయినట్టు అయిపోతుంది పైన ఉన్న పొర. అలాంటప్పుడు అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా మనం ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్న తర్వాత ఉన్న పీస్‌కి ఏమని ఇలా ఫుడ్ ర్యాప్‌ని చుట్టేసి ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే 2 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా మన కోడిగుడ్లనేవి ఉడకబెట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక్కోసారి ఇలా కోడిగుడ్డు తొక్కలైనా పర్లేదు, లేదంటే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు గుడ్డు తొక్కలు ఉంటాయి కదా, అయ్యైనా పర్లేదు. ఇలా నేను గుడ్లు ఒలుచుకున్న తర్వాత అయితే ఈ తొక్కలు పడేయకుండాను ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి కొద్దిగా పొదునంతా ఆరిపోయేదాకా మన ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఇలా ప్లేట్‌లో ఉంచుకున్న తొక్కలు లేమని ఇలా మనం తీసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి మనల్ని. గుడ్డు తొక్కలు పడేయకుండా చాలా యూస్‌ఫుల్ అవుతది. ఇట్లా మనం ఎక్కువ గుడ్లు గాని బాయిల్ చేసుకున్నప్పుడు, ఆమ్లెట్‌లు వేసుకున్నప్పుడు ఇలా చేస్తే మనకు చాలా యూస్‌ఫుల్ అవుతదనమాట. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో గుడ్డు తొక్కలు అయితే వేసేసుకోవాలి. గుడ్డు తొక్కలు అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. దీన్ని బరగ్గా పట్టుకున్నా పర్లేదు. ఇలా పట్టుకోవడం వల్ల ఏమవుతదంటే మిక్సీ జార్‌లనేవి షార్ప్‌గా తయారవుతాయి. నెక్స్ట్ ఈ పొడిని కూడా మనం పడేయ అవసరం లేదు. దీంతో కూడా ఏం చేయాలో నేను చెప్తాను. ఇలా మనం బరగ్గా గాని, మెత్తగా గాని పట్టేసుకున్న తర్వాత ఈ ఈ ఎగ్ పొడినేమన్నా ఒక దాంట్లోకి ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉంటది కదా, అందులో తీసేసుకొని మన బాత్రూమ్ టైల్స్ గాని వాష్ చేసినట్లయితే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతది. లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ల వెనకాతల జిడ్డుగా అయిపోతూ ఉంటది కదా, నాన్ స్టిక్ కడాయిల వెనకాతల. దాని మీద కూడా రుద్దినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతది. నచ్చి ఇలాంటి రెండిట్లో ఏదైనా సరే ట్రై చేయండి. పడేయ అవసరం లేకుండానే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం గ్యాస్ స్టవ్ అన్నది వాడుతూ ఉంటాం కదా, స్టవ్ అయితే క్లీన్ చేస్తాం కానీ బర్నర్‌లో అయితే క్లీన్ చేయం కదా. బర్నర్‌లు ఏమవుతాయంటే ఒక్కోసారి మంట అనేది ఎర్రగా వచ్చేసి గ్యాస్ అన్నది వేస్ట్ అయిపోతూ ఉంటది. మనం ఎంత తోమినా సరే. మనం డైలీ తోమాలన్నా సరే మనం పాడైపోతే వాష్ కూడా చెయ్యం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. వంట అంతా అయిపోయిన తర్వాత వీక్లీ ఒక టైం అయితే చేస్తే సరిపోతది. ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గానీ, లేదంటే ఒక కాటన్ క్లాత్‌ని గానీ తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె ఏసేసుకొని మనం ఇలాగ బర్నర్‌లకి రుద్దేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతది. మనం దోమే పని లేదు. తర్వాతేమో ఇలా వీక్లీ 1 టైమ్ చేస్తే గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా చూడండి ఎంత నల్లగా అయితే వచ్చేసింది కదా. ఆ కన్నాల్లో ఏమైనా చిక్కుకున్నా సరే మన పాలటి పొంగిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడైతే ఈజీగా వచ్చేస్తది. ఏదైనా ఇలా ఒక సేఫ్టీ పిన్‌ని గానీ, సూదిని గానీ తీసి హోల్స్‌లో ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనకు బర్నర్‌లనేవి నీట్‌గా క్లీన్ అయిపోతాయి. అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతది. నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైనా డ్రీ ఫ్రై చేసుకున్నప్పుడు కళాయిలకి నూనె జిడ్డు అనేది ఎక్కువ ఉంటది కదా, మనకి సింక్‌లో ఏసి తోముతాము. తోమితే ఈ నూనె జిడ్డంతా ఉన్న సామాన్లకు కూడా అంటుకుంటది. సింక్ కూడా వాష్ చేయవలసి వస్తది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా నూనె కళాయిలోని గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ ఒక 2 స్పూన్లు తీసేసుకొని మనం మొత్తం కళాయి అంతా అప్లై చేసేసుకొని వదిలియాలి ఒక 2 మినిట్స్ పాటు. వదిలేయడం వల్ల ఆయిల్ అంతా పిండి అన్నది పీల్చుకుంటది. తర్వాత ఇలా మన చేత్తో తుడిచినట్లుగా క్లీన్ చేసేసుకుంటే నూనంతా ఈ పిండి పీల్చేసుకుంటది. మనం తర్వాత వాష్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతది. ఎక్కువ శ్రమ పడకుండా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి బ్లౌజ్ పీస్‌లనేవి కుట్టించుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న క్లాత్‌లనేవి ఉండిపోతుంటాయి కదా, వాటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా ఇయర్ బడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటే మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. బయట ఎన్నో డబ్బులు వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. వీడియోలో చూపించినట్లుగా కుట్టుకొని ఎలాస్టిక్ లేకపోయినా పర్లేదు, పాత రబ్బర్ బ్యాండ్ ఏదైనా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి రబ్బర్ బ్యాండ్ అన్నది తయారైపోతది ఈజీగాన. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చూడండి నేనైతే ఇలా పిల్లలకైతే కుట్టాను. నెక్స్ట్ మనలో చాలామందికి మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మనం మేకప్‌లో కనబడాలనుకుంటే చిన్న ఈ టిప్ అయితే ఫాలో అయిపోయండి. మనం ఏదైనా ఫేస్‌కి రాసుకుంటే క్రీమ్ అయినా పర్లేదు, లేదంటే ఫెయిర్ అండ్ లవ్లీ అయినా పర్లేదు. ఇలా తీసేసుకొని కొద్దిగా పౌడర్ ఏసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ ఏసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా బౌల్‌లో చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా చేతితో చేసుకున్నా పర్లేదు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఫేస్‌కి అప్లై చేసుకుంటే సేమ్ మేకప్ వేసుకున్నట్టే ఉంటది మన ఫేసు. అస్సలు చాలా గ్లోగా కనబడుతదనమాట. టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోయండి. చాలామంది మేకప్ వేసుకోవడం ఇష్టం లేనోళ్ళు రియల్‌గా ప్రతి ఒక్కరం కూడా పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం కదా, యూజ్‌ఫుల్ అవుతుంది. ట్రై చేయండి.
నెక్స్ట్ టిప్ ఏమైనా ఎల్లుల్లిపాయలు కూరలకు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చేసుకోవాలనుకుంటే వాళ్ళడానికి గోర్లు నొప్పి వస్తాయని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఎల్లుల్లిపాయ కాడవైపు కాకుండా బొడ్డు వైపు పెట్టి మనం నొక్కినట్లయితే పాయలు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇలా ఏదైనా గాజు సీసాని తీసుకొని 1 నిమిషం పాటు ఇటు అటు మూవ్ చేస్తే ఎల్లుల్లిపాయ పొట్టు అన్నది ఈజీగా వచ్చేస్తుందని ఒక షార్ట్లో అయితే చూశాను. కానీ అస్సలు ఒక్కదానికి కూడా రాలేదనమాట. ఈ టిప్ అయితే అస్సలు ఫాలో అవ్వద్దు. మన ఛానల్ అయితే కేజీ ఎల్లుల్లిపాయలు కూడా ఈజీగా ఒలుచుకోవడం ఎలాగో నేను చూపించాను. నచ్చేలా ఉంటే ఒకసారి చూసేయండి. నెక్స్ట్ మనం ఎవరి హెల్ప్ లేకుండానా ఇలాంటి పెద్ద కళాయిలోనే మనం నూనె వడబోసుకోవాలనుకుంటే ఎవరైనా హెల్ప్ కావాలనుకుంటాం కదా. అలా ఎవరు లేనప్పుడైతే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా టీ టీ వడకట్టుకుంటే దానికి ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టేసుకొని మనం ఇలా పెట్టుకుంటే సపోర్ట్ ఉంటుంది కదా. తర్వాత మనం ఈజీగా నూనె అన్నది వడబోసుకోవచ్చు అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా చిన్న కళాయిలు అయితే ఎలాగ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలాంటి పెద్దవి తీసుకున్నప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది నచ్చిలా ఉంటే. చూడండి నేను మామూలుగా పెట్టేసి ఇంకా 2 చేతులతో కూడా ఆయిల్ అన్నది వేసేస్తున్నాను కదా. ఈజీగా ఎంత ఆయిల్ వడబోసుకున్నా సరే ఈజీగా వడబోసుకోవచ్చు. నచ్చిలంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి నెట్ బ్యాగ్‌లని ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా. ఈటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ప్రతిసారి తెచ్చుకున్నప్పుడు ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఇలా 4, 5 బ్యాగులు అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒకదానికొకటి ఫోల్డ్ చేసుకొని ఇలా మన స్క్రబ్బర్‌లా ఫోల్డ్ చేసుకొని లాస్ట్‌లో చేసి ఒక దాంట్లో పెట్టేసి ముడి వేసేసుకుంటే మనకి స్టీల్ సామాన్లు తోముకునే స్క్రబ్బర్ అనేది తయారైపోద్ది. మనం బయట కొనుక్కుంటాం కదా మార్కెట్‌లోని. అదే తయారైపోతదనమాట. మనం దీంతో తోముకున్నా సరే చాలా యూజ్‌ఫుల్ అవుతది గీతలు పడకుండాను. ఇలా పడేసే వాటిల్ని మనం యూజ్‌ఫుల్ చేసుకోవచ్చు. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. 4, 5 పీసులుంటే మనకి ఇలా లావు స్క్రబ్బర్‌లా తయారవుతదనమాట. చూడండి చాలా ఈజీగా మనకి వాష్ చేసుకోవడానికి నీట్‌గా ఉంటది. నచ్చేలాంటే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ మన ఇంట్లో మనం ఏదైనా పూజలప్పుడు గానీ, మామూలుగా గానీ కొబ్బరికాయలు కొట్టుకుంటుంటాం కదా దేవుడి అలాంటప్పుడు కొబ్బరి అయిపోయిన తర్వాత చిప్పను పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి. యూజ్‌ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక వాటర్ బాటిల్ మూతనైతే తీసేసుకొని కిందన పేకాలు తీసుకొని అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని కొబ్బరి చిప్పని ఈవినింగ్ పూట అయితే ఇలా ట్రై చేయండి. మన ఇంట్లోకి దోమలనేవి వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏదైనా డ్యూక్ స్టిక్‌ని వెలిగించేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టుని, అలాగే ఒక కర్పూరాన్ని ఇలా చిదిపేసుకొని వేసుకొని పైనుంచి వేరే కొబ్బరి చిప్పని ఉంచినట్లయితే అందులోంచి మంచి స్మెల్ వస్తది. ఇంట్లోకి ఈవినింగ్ పూట దోమలనేవి రావు. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. కానీ పైనున్న కొబ్బరి చిప్పకి ఇలా హోలయితే పెట్టుకోవాలి. చాలా నీట్‌గా ఒక వారం గాని పెట్టేస్తే మనకి ఎటువంటి ఆల్ ఔట్ కూడా లేకుండా మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దోమలనేవి రావు. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి సింపుల్‌గాన. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేస్తుంది కదా. ఇదే మనం బయట కొనుక్కోవాలనుకుంటే 50 రూపీస్, 100 రూపీస్‌లో అమ్ముతారు. తయారు చేసిన కొబ్బరి చిప్పతో నేనైతే చూసాను లేటెస్ట్‌గా కూడాను. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ అల్లం ముక్క చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అల్లంతో చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. స్కూల్‌కెళ్ళే పిల్లలకి పేలనేవి బాగా పడుతూ ఉంటాయి కదా. ఆ పేలు పోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఈజీగా పోతాయి ఎటువంటి మెడిసిన్ లేకుండాను. అల్లాన్ని ఇలా పైనున్న తొక్కను తీసేసి ఇలా మనం మ్యాష్ చేసుకుంటే మనకి జ్యూస్ అన్నది వస్తది కదా. ఆ జ్యూస్‌ని ఏదైనా ఒక కూరగిన్నెలోకి పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూనైతే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది మాడుకి, తలకి బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట తర్వాత స్నానం చేపిస్తే పిల్లలకి పేలనేవి ఈజీగా తగ్గిపోతది. నచ్చిలా అంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ పాలకూర తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయండి. పాలకూర తెచ్చుకున్న తర్వాత వెంటనే అలా కట్టలతోటి మనం పాలిథీన్ కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతాము. అలా పెట్టకూడదు. పెట్టకుండా తెచ్చుకున్న వెంటనే ఏం చేస్తాం అందులో వేస్ట్ గానీ, గడ్డి గానీ, వాడిపోయిన ఆకులు గానీ మొత్తం తీసేసుకోవాలి నీట్‌గా. ఇలా తీసేసుకొని ఏదైనా మనం ఇలా న్యూస్ పేపర్‌ని తీసేసుకొని దానికి చుట్టేసి ఉంచినట్లయితే 3 డేస్ వరకు కూడా మనం అప్పుడే తెచ్చుకున్న ఫ్రెష్ ఆకుకూరలాగా ఉంటదనమాట. ఇలా పేపర్‌ని గాలి తగలకుండా చుట్టేసి ఒక కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అప్పుడైతే మనకి 3 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటదనమాట. నచ్చేలా ఉంటే ఈ టిప్ మాత్రం డెఫినెట్‌గా ఫాలో అయిపోయండి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా 2 స్పూన్లు వామును తీసుకొని బాగా వేపుకోవాలి కలర్ మారే వరకు కూడా. తర్వాత ఒక 4, 5 ఎల్లుల్లి రబ్బలు కూడా మనం వేసుకొని బాగా కలర్ మారే వరకు వేపుకొని చిన్నపిల్లలకి బాగా జలుబు, దగ్గు చేసేస్తది కదా. అలాంటప్పుడు ఎన్నో సిరపులు పడుతూ ఉంటాము. అయినా సరే తగ్గదు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఈ వెల్లుల్లిపాయలు, వాము బాగా వేగిన తర్వాత ఏదైనా చిన్న కర్చీఫ్‌లో మూట కట్టేసి పిల్లలకి వాసన చూపించినా పర్లేదు. లేదంటే పిల్లలు పడుకున్నప్పుడు దిండు కింద పెట్టేసి మనం ఉంచినట్లయితే ఆ స్మెల్ కన్నది జలుబు, దగ్గు చాలా ఈజీగా తగ్గుతదండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. చిన్నపిల్లలకి యూజ్‌ఫుల్ అవుతుంది. నచ్చేలా ఉంటే. నెక్స్ట్ మనం దోసపిండి అన్నది ప్రతి ఒక్కరం కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. దోసపిండి అయిపోయిన తర్వాత అడుగున ఎంతో కొంత పిండి ఉండిపోతూ ఉంటది కదా. దాన్ని అలాగే మనం కడిగేసి పారబోసేస్తూ ఉంటాము. ఈట్లికి 2 టిప్స్ అయితే చూపిస్తాను ట్రై చేయండి. ఫస్ట్ టిప్ ఏమైనా ఏదైనా మనం
పచ్చళ్ళు తెచ్చుకున్న బాటిల్ ఉంటాయి కదా, అవి స్మెల్ పోవాలంటే ఈ దోసపిండి వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే వాసన అన్నది పోతుంది. తర్వాత ఇలా మనం రాగి సామాన్లు ఉంటాయి కదా, మన పూజ సామాన్లు, ఈ దోసపిండితోటి ముందు ఇలా వాష్ చేస్తే అస్సలు మరకలు కానీ ఏమి లేకుండా కొత్త దానిలో మెరిసిపోతుందండి. వేస్ట్గా పడేసి పిండితో కూడా మనం ఇలా వాష్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏమీ వేయలేదు, కావాలంటే కొద్దిగా పెరుగు సాల్ట్ వేసుకున్నా సరే ఇంకా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీ ముందే దోముతున్నాను చూడండి, అసలు దోసపిండి కొత్తగా ఉంది, దాంట్లో అయితే ఇలా దోముతున్నాను, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మన దేడుమా సామాన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆ దోసపిండి వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు కొద్దిగా పెరుగు కొద్దిగా సాల్ట్ వేసేసి వదిలేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. పూజ సామాన్లు ఎప్పుడు చింతపండు మనం వీటితో కూడా దొంతాం కూడా, ఇలా దోమినా సరే మనకు మరకలు రాకుండా ఈజీగా క్లీన్ అయిపోద్ది. నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ టమాటీలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఉండాలంటే ఒకసారి ఫ్రెష్గా ఉండవు కదా, వాడిపోయినట్టు అయిపోతాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. టమాటీలు శుభ్రంగా పొదును లేకుండా కడుక్కొని వాష్ చేసుకుని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా ఏదైనా మనకు వంట నూనె ఉంటుంది కదా, వంట నూనె ఇలా బొడ్డు దగ్గర అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని మనకి ఎన్ని ఉంటాయి అన్నీ అప్లై చేసేసుకొని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి టమాటీలు. 1 వీక్ 10 రోజుల వరకు కూడా అస్సలు పాడవన్నమాట. మనం ఎలా తెచ్చుకున్నామో అలాగే ఉంటాయి అన్నమాట. అని టమాటీలు తీసుకున్నప్పుడే ఇలా తీసుకోండి. అన్నీ ఒకేసారి పండుకొని కాకుండా కొద్దిగా పండినవి కొద్దిగా మీడియం కలర్లో ఉన్నాయి తీసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. తర్వాత మనం చాలామంది ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకుంటుంటాం కదా, పెసలు అట్లా మొక్కలు బాగా రాలట్లేదు అని అంటారు. మొలకలు బాగా రావాలంటే ఏం లేదు, నైట్ నానబెట్టుకొని ఉదయం ఫ్రూట్స్ నీళ్ళు తీసేసిన తర్వాత ఇలా మనం ప్లాస్టిక్ డబ్బాలు వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నట్లయితే, మనం ఇలా బిస్కెట్లు తెచ్చుకున్న డబ్బాలు ఇంట్లో ఎలాగా ఉంటాయి కదా, ఇలా మూత పెట్టేసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయండి. మొలకలు చూడండి ఎంత పెద్దవి వచ్చాయి నాకు 1 డేలోనే. ఇంకా అసలు క్లాత్లు కడతారు ఇవి కడతారు ఏం అవసరం లేదు. జస్ట్ మనం అందులోంచి తీసేసి మనం ఇలా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుకుంటే, బిస్కెట్ డబ్బాలు ఎలాగా ఉంటాయి కదా ఏదైనా స్వీట్ తెచ్చుకున్నప్పుడు, ఇందులో వేస్తే మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి. ఈసారి మాత్రం డెఫినెట్గా మొలకలు నానబెట్టుకునే వాళ్ళు ఇలాగైతే ట్రై చేయండి. నేనైతే 1 వీక్ 2 డేస్కి 3 డేస్కి సరిపడిన మొలకలు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు నానబెట్టుకోను అనమాట. తర్వాత నెక్స్ట్ టిప్ ఏమని, ఇలా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు సగం తినాక సగం ఏమన్నా నొమ్మల చుట్టు పెడతాము, కానీ అచ్చమానికి ఊడిపోతూ ఉంటుంది. అలా నొమ్మల చుట్టు పెట్టినా సరే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా ఒకసారి నొమ్మలు చుట్టిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రిటర్న్ చేసేస్తే మనకు బ్రెడ్ అసలు గాలి అనేది పట్టదనమాట. మనం ఎలా ఉంచామో అలాగే ఉంటుంది. ఈ టిప్ కూడా నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మెయిన్ గాలి పట్టడం వల్ల బ్రెడ్ అనేది తొందరగా పాడైపోతుంది కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి.